బీబీ హోటల్, బీబీ రెస్టారెంట్ అట్లా అలెక్కెచ్చి టిపికల్స్ హోటల్ అని పెట్టినామనుకో అయిపోయి ఇంకా వైరల్ అయిపోతుంది అది. అందరూ ప్రోమో చూసే ఉంటారు. ప్రోమోలో మనకి ఒక డైలాగ్ ఉంది. ఆటలో అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. అండ్ ఆ గెలుపు రావాలి అంటే యుద్ధం చేస్తే సరిపోదు. కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలని చెప్పేసి నాగార్జున సార్ డైలాగ్ చెప్పారు. అసలు ఆ వజ్రము, ఆ డైమండ్ ఏందో నేనైతే అది వజ్రం అనుకుంటలే, రత్నం అనుకుంటున్నాను. ఎందుకంటే రత్నం ఎందుకు అంటా ఉన్నానంటే నవరత్నాలు, నవధాన్యాలని నిన్న వీడియోలో మాట్లాడుకున్నాను. సేమ్ లైక్ అట్లా 9వ సీజన్, 9th సీజన్ కాబట్టి నవరత్నాలు, నవధాన్యాల లెక్క ఆ వజ్రం పగిలినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఆ డైమండ్స్ అన్నీ లైక్ వజ్రాలు లాంటి కంటెస్టెంట్లు వస్తారు. లేకపోతే ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకున్నాం. బిగ్ బాస్ హోస్ట్ కూడా మారారు. అండ్ హోస్ట్ నాగార్జున సార్ అని తెలిసిపోయింది. లాస్ట్ టైం లాగా ఓన్లీ లోగోనే వస్తుంది. ఇప్పుడు లోగోతో పాటు నాగార్జున సార్ కూడా ఎందుకు వచ్చారు, అసలు ఈ లోగోలో, ఈ టీజర్లో, ఈ ప్రోమోలో ఏమేమి పాయింట్స్ ఉన్నాయి, అసలు మళ్ళీ హోస్ట్ని మార్చడానికి రీజన్ ఏంటి, అండ్ మళ్ళీ సెకండ్ టీజర్, సెకండ్ ప్రోమో ఎప్పుడు ఉంటుందని మొత్తం డిస్కస్ చేసుకుని ఈ వీడియోలో అయితే మొత్తం మాట్లాడుకుందాం. అండ్ ఈ వీడియోలో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఒక లైక్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ముందుకు వెళ్దాము. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మీరు ప్రోమో చూసే ఉంటారు చాలామంది. ఏంటి, నాకు సార్ లుక్స్, నాకు సార్ డ్రెస్, నాకు సార్ స్టైల్, ఇట్లా అనుకుంటూ చాలా బాగా ఎంటర్ అయితే అయ్యారు. ఆ ఎంట్రీ అంటే మీకు కింగ్ కింగ్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిందే. నవ మన్మధుడు, మన్మధుడు ఇంకా మాత్రం ఉంటుంది. మామూలుగా ఉండదు కదా మన్మధుడు అంటే. ఆ డ్రెస్సింగ్ స్టైలు, ఆ వాక్, ఆ ర్యాప్ అని చెప్పేసి నాకు టీజర్లో నచ్చింది ఏంటి అంటే లోగో డిజైన్ అయినా, ఎడిటింగ్ అయినా, డైలాగ్ అయినా, ఏదైతే మొత్తం వాడినారో ఎక్విప్మెంట్ మొత్తం ఎడిటింగ్కి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే లాస్ట్ టైం లోగో లాగా ఈ లోగో లాగా డిఫరెన్స్ ఏంటంటే లోగోస్లో డిఫరెంట్ అంటే ప్రతిసారి లోగో మాత్రమే వస్తూ ఉండే. బట్ ఈసారి లోగోతో పాటు నాకు సార్ కూడా వచ్చాడు. సార్ కూడా రావడం వల్ల కొంచెం ఎక్స్ట్రా జోష్ అయితే పెరిగింది. ఆ జోష్ పెరగడం వల్ల అంటే ఆ జోష్ ఎందుకు పెరిగింది, నాకు సార్ ఎందుకు వచ్చారు, ఎందుకు లోగోతో పాటు నాకు సార్ ఈసారి రావడానికి రీజన్ ఏంటి అంటే 9th సీజన్ ఇంకా మీకు ఆల్మోస్ట్ చెప్పింది నవధాన్యాలు, నవరత్నాలు అనుకుంటా. ఆ ప్రోమో చూస్తే మీకు తెలుస్తుంది. ఆ ప్రోమో ఏంటంటే నాకు సార్ ఇట్లా ఒక గద పట్టుకొని వస్తారు. అది గద కాదు, గదకు కూడా డిజైన్ ఎలా చేశారో తెలియదు కానీ సూపర్. ఆ గదకు కూడా బీబీ అని చెప్పేసి రౌండ్గా తిరగడం, అది మీరు చూడండి, పిక్స్లో చూడండి, చాలా బాగా మంచిగా కనిపిస్తుంది. ఆ గద కూడా రౌండ్గా బీబీ అని ఉండడం, అది ఆయన లాక్కొని రావడము, ఆయన స్టైల్, ఆ వాక్, మళ్ళీ దాన్ని ఇట్లా తిప్పేసి లోపల పైనుంచి ఒక డైమండ్ జప్పని కింద పడుతుంది. అది డైమండా, స్టోనా, రాయా నాకైతే తెలియదు. ఎందుకంటే నేను ఏది క్యాలిక్యులేట్ చేస్తానంటే దాన్ని డైమండ్ అయితే అస్సలు అనుకోను. దాన్ని డైమండ్ అసలు అనుకోవట్లేదు. అది ఒక రత్నం అనుకున్నా. ఎందుకు అంటే వాళ్ళు సింబాలిక్ ఏం చూపిస్తారంటే డైమండ్ ఇట్లా కింద పడి నాకు సార్ అది ఇసిరి కొట్టగానే అది పగిలిపోయి డైమండ్స్ అన్ని ఇట్లా చిట్లు పడతా ఉంటాయి కదా. నేను అదే సింబాలిక్గా వాళ్ళు చెప్పేది ఏంటంటే డైమండ్ లాంటి కంటెస్టెంట్లు రాబోతా ఉన్నారు అని చెప్పేసి. బట్ నాకు తెలిసినంత డైమండ్ లాంటి కంటెస్టెంట్లు వస్తే సరిపోదు. నాకు తెలిసి అదొక రత్నం. రత్నం అంటే రత్నాలు లాంటి కంటెస్టెంట్లు అయితే రాబోతా ఉన్నారని నాకైతే అర్థమైంది. ఎందుకు రత్నాలు లాంటి అంటా ఉన్నారంటే ఈసారి సెలక్షన్లో బిగ్ బాస్ హౌస్లో నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ రావట్లేదు, నాట్ ఓన్లీ లైక్ మన సీరియల్ బ్యాచ్ అయితే రావట్లేదు, కామన్ పీపుల్ అయితే రాబోతా ఉన్నారు. కామన్ పీపుల్ అంటే మరీ రోడ్ మీద పోయేటోళ్ళని అయితే పిలుచుకొని అట్లా పెట్టుకోరు. బిగ్ బాస్కి కూడా ఒక ఐడియా ఉంటుంది, స్టార్ మాకు ఒక ఉంటుంది కాబట్టి, ఎక్స్పీరియన్స్ ఛానల్, ఎక్స్పీరియన్స్ టెలివిజన్ కాబట్టి వాళ్ళు వైరల్ పర్సన్ మాత్రమే పెట్టుకుంటారు. ఈ ప్రోమోలో అయితే కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడుకున్నాం. ఏ పాయింట్స్ అంటే నాకు సార్ అన్నాడు కదా ఈసారి ప్రభంజనం ఉండబోతా ఉందని చెప్పేసి. ప్రభంజనం అంటే మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి చూడండి, ప్రభంజనం, పిఆర్ఏబి అట్లా వస్తుంది కదా. ఫస్ట్ 2 లెటర్స్ చూసుకోండి. పిఆర్ అంటే ఈసారి గెలుపు అవ్వాలి అంటే గెలుపు ఆట ఒకటే సరిపోదు, ప్రభంజనం సృష్టించాలని చెప్పేసి. ఆ ప్రభంజనం ఇంగ్లీష్లో టైప్ చేస్తే పిఆర్ అంటే పిఆర్ గట్టిగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తేనే, పిఆర్ అనేది గట్టిగా వర్క్ చేస్తేనే విన్ అవుతుంది అని చెప్పేసి సింబాలిక్గా చెప్తా ఉన్నాడు. ఆల్మోస్ట్ నేను లాస్ట్ సీజన్ చూసింది ప్రతి ఒక్క పిఆర్ ఎంత వర్క్ చేసినారు, ప్రతి ఒక్క పిఆర్ ఏమేమి కష్టపడినారు అని చెప్పేసి. సేమ్ లైక్ అట్లనే ప్రభంజనం అంటా ఉన్నారు. అదే నేను ఊరికే చెప్తా ఉన్నాను కానీ ప్రభంజనం అని వేరు, పిఆర్ వేరు. బట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ 2 లెటర్స్ పిఆర్ కాబట్టి నేను అట్లా చెప్తా ఉన్నా. అంటే గెలుపు కావాలి అంటే ప్రభంజనం సృష్టించాలి అంటే పిఆర్ చేసుకుంటే గెలుస్తారు రాబాయ్ అని సింబాలిక్గా అంటా ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ ప్రతి సీజన్ విన్నర్ అయిన వాళ్ళకి ఏమన్నా యూజ్ ఉందా అంటే ఏమి యూజ్ ఉండదు. విన్నర్ అయిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ అసలు సంఘనాగిపోయినట్టే, అంటే కనపడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనపడకుండా పోతారు. అసలు వాళ్ళు మీకు ఎవరన్నా కనిపించుంటే విన్నర్ అయిన పర్సన్స్, లేకపోతే విన్నర్ అయిన కంటెస్టెంట్ ఎక్కడన్నా మీకు లైక్ ఒక మంచి పొజిషన్లో ఉన్నారని మీరు అనుకోని ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఏ కంటెస్టెంట్ ఫస్ట్ సీజన్ నుంచి 8th సీజన్ వరకు ఏ కంటెస్టెంట్ అయితే విన్నర్ అయినారో వాళ్ళు ఎక్కడ ఏ పొజిషన్లో ఉన్నారో, కనపడినారో, సరిగ్గా కనపడలేదు అని చెప్పేసి. నాకు తెలిసినంతలో ఒక
10 వీక్స్ అయినా 9 వీక్స్ అయినా 12 వీక్స్ అయినా ఉన్న కంటెస్టెంట్లు బాగా మంచిగా షోస్ చేసుకొని మంచి పొజిషన్లో ఉంటా ఉన్నారు. లాస్ట్కి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్లు కూడా మంచి పొజిషన్లో ఉండగలుగుతారు. కానీ ఓన్లీ విన్నర్ అయిన ఓన్లీ కంటెస్టెంట్ అసలు వాళ్ళకి ఛాన్సెస్ ఉండట్లేదు. అండ్ వాళ్ళు అసలు కనపడట్లేదు. వాళ్ళకి అసలు ఎక్కడ పోతా ఉన్నారని కూడా అర్థం కావట్లేదు. అది మ్యాటర్. చాలామంది ఏమనుకుంటారు, విన్నరు తురుము తోపు, నేను ఇన్స్పిరేషన్ తీసుకున్నా, నేను అది తీసుకున్నా అంటారు. మళ్ళీ 1 మంత్ తర్వాత యాజ్ ఇట్ ఈస్ ఇంకా అందరిని మర్చిపోతారు పాత సీజన్ వాళ్ళు. మళ్ళీ కొత్త సీజన్ కోసం ఎగబడతా ఉంటారు. అందరు దొంగలే, ఆడియన్స్ దొంగలే, మనం దొంగలే. నేను కూడా దొంగనే, ఎందుకంటే నేను కూడా వెయిట్ చేస్తా ఉన్నా బిగ్ బాస్ కోసం. అట్లా అయిపోయింది. ఆడియన్స్ ఏదో విన్నర్ తోపు అనుకుంటారు, కానీ 1 మంత్కి వాళ్ళు కూడా మర్చిపోతారు. అండ్ ఇంకా లోగో విషయానికి ఆల్రెడీ చెప్పేసిన, మస్తుంది. నాకు నచ్చింది అయితే ఇంకా అది లోగోలో బాగా డిజైన్ కానీ, ఎడిటింగ్ కానీ, డైలాగ్స్ కానీ మస్తున్నాయి. మంచి లుక్. నాగ్ సార్ది కూడా బాగా గెటప్ వేసినారు. అదే కూలీ సినిమాలో ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు కదా, ఆ ఓల్డ్ మోహన్ బాబు స్టైల్ ఇట్లా రావడము అదంతా బాగా సెట్ అయింది. అదొక వజ్రం లాగా వచ్చి పడడము, అది రత్నము. నేనైతే రత్నమే అనుకున్నా, అది వజ్రం కాదు. రత్నాలు లాంటి కంటెస్టెంట్లు రాబోతా ఉన్నా. అంటే నవరత్నాలు, నవరత్న ఆయిల్ అనుకున్నారు మీరు. మళ్ళీ నవరత్న ఆయిల్ కాదు, నవరత్నాలు, నవధాన్యాలు ఆ టైప్లో చెప్తా ఉన్నా. మళ్ళీ ప్రతి సీజన్కి సీజన్ 6, సీజన్ 7, సీజన్ 8 అని చెప్పేసి ఇట్లా యాక్షన్ చేస్తారు కదా నాకు సార్. మీ స్క్రీన్లో చూడొచ్చు. ఈసారి కూడా సిక్ అని చెప్పేసి 9కి కూడా మంచిగా ఒక స్టైల్లో బాగా ఇచ్చినాడు అని చెప్పేసి మంచిగా వచ్చింది. ఆ 9 అనేది మంచి క్లారిటీగా అట్లా ఇట్లా బాగా అయితే రావడం జరిగింది. నాకైతే బాగా నచ్చింది అది. అండ్ లాస్ట్ వీడియో చెప్పినట్టు బజ్ గురించి, అదే బిగ్ బాస్ హోస్ట్ అయితే నాగార్జున సార్ కన్ఫర్మ్ అయిపోయినాడు. ఆల్రెడీ యాడ్ వచ్చింది, టీజర్ వచ్చింది, ప్రోమో వచ్చింది. ఆయన స్టైలు, వాక్, ర్యాంప్ అన్ని ప్లస్ అంత మన్మధుడు, నవమన్మధుడు, ఇది కూడా చెప్పడం మర్చిపోయాను. నవరత్నాలు, నవధాన్యాలు, నవమన్మధుడు సరిపోయింది సెట్. ఇంకా 9th సీజన్. ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్, బిగ్ బాస్ కాదు, బిగ్ బాస్ హోస్ట్. మనం ఏమనుకున్నాం, టేస్టీ తేజనో, రోహిణినో, అవినాశో ఉంటారు అనుకున్నాం. బట్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని కంటే ఒకరు మించిన వాళ్ళని తయారైనట్టు నవరత్నాల్లోంచి ఇంకో రత్నంని తీసుకొచ్చాను. అంటే లాస్ట్ సీజన్ నుంచి. మీకు ఆమె ఎవరో తెలియాలంటే, నేషనల్ క్రష్ ఫ్రెండ్, యష్మికి ఫ్రెండ్ కానీ ఫ్రెండ్, సీరియల్లో మంచిగా వర్క్ చేసిన యాక్ట్రెస్. ఈమె ఎవరో కాదు, మీకు అందరికీ ఇంకా ఆల్మోస్ట్ తెలిసిపోయింది. ప్రేరణ అయితే రాబోతా ఉంది. చాలా షోలలో కూడా వర్క్ చేసింది. అంటే చెప్పినాం కదా, బీబీ హాస్టల్ లెక్క. ఈ హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్కి, హాస్టల్ నుంచి ఇంకో హాస్టల్కి ఇట్లా జంప్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళే ఉంటారు, కంటెస్టెంట్లు అయినా, లేక సెలబ్రిటీస్ అయినా, వీళ్ళైనా వాళ్ళైనా. ఈ షో నుంచి ఈ షోలోకి తీసుకొని వస్తారు వాళ్ళని, ఈ షోలో నుంచి ఆ షోలోకి జంప్ చేస్తూ ఉంటారు. వాళ్ళనే పెట్టి తీస్తూ ఉంటారు అన్ని. బట్ బిగ్ బాస్ ఒక్కటి కొంచెం కొత్తగా రాబోతా ఉంది. ఇప్పుడు కామన్ పీపుల్ని తీసుకొని వచ్చి వాళ్ళని కొంచెం, కామన్ పీపుల్ గురించి పాయింట్ వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతాను దీని గురించి ఫర్దర్గా, మీరు షాక్ అవుతారు లేండి. అండ్ ప్రేరణ అయితే బిగ్ బాస్కి రాబోతా ఉంది. ఆ మాటలు, ఆ అల్లరి మొత్తం దంచి కొడుతుంది అని చెప్పేసి లాస్ట్ వీడియో చెప్పినట్టు హోస్ట్ అయితే మారిపోయినారు. అండ్ ఇంకా సెకండ్, ఇప్పుడు టీజర్ వచ్చింది, లోగో టీజర్. సెకండ్ ప్రోమో ఆర్ సెకండ్ టీజర్ అయితే మనకి జూలై మిడ్ వీక్లో వస్తుంది పక్క. ఇంకో 4-5 డేస్లో ఇంకో సెకండ్ టీజర్ కూడా వస్తుంది. జూలై మిడ్ వీక్లో అయితే ప్రోమో వస్తుంది. ఎగ్జాక్ట్గా ఇంకా బిగ్ బాస్ ప్రోమో వస్తుంది. మీకు ప్రోమో అంటే ఎందుకు టైం పడుతుంది, 1 మంత్ ముందే ఎందుకు వదులుతారు, అదంతా ఎందుకు చేస్తారు అంటే, బిగ్ బాస్ హౌస్ ఆల్రెడీ బిగ్ బాస్ స్టాఫ్ ఉంటారు. బిగ్ బాస్ స్టాఫ్ ఏం చేస్తారంటే, సేమ్ లైక్ కంటెస్టెంట్ల లాగానే ఒక 10 మెంబర్స్, ఒక 12 మెంబర్స్ లోపల ఒక 5 డేస్ సర్వే చేస్తారు. వాళ్ళు కూడా సర్వే అవుతారంటే దేనికి, గ్యాస్ సరిగ్గా వర్క్ అవుతా ఉందా, లైట్స్ సరిగ్గా బ్లింక్ అవుతా ఉన్నాయి, ఆన్ అవుతా ఉన్నాయి, వర్క్ అవుతా ఉన్నా, పవర్ సప్లై ఎలా ఉంది, ఎక్కడ ఏమన్నా కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే వాటర్ ఎలా వస్తూ ఉన్నాయి, టెంపరేచర్ ఎలా ఉంది లోపల, మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేయడానికి బిగ్ బాస్ టీమ్కి సంబంధించిన స్టాఫ్ ఒక 10 మెంబర్స్, 12 మెంబర్స్ ఒక 10 డేస్, 5 డేస్ సర్వే చేస్తారు ఆ హోమ్లో. అది ఏదైతే కొత్తగా బిల్డ్ చేస్తూ ఉన్నారో బిగ్ బాస్ 9 అనే హౌస్లో ఒక 10 డేస్, 5 డేస్ అనేది సర్వే అవుతారు మన బిగ్ బాస్ స్టాఫ్ అనేది. అందుకోసం ఈ టీజర్ అన్ని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఆ 1 మంత్లో వీళ్ళు ఉండడం, వాళ్ళు ఉండడము, ఇట్లా చేయడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అట్లా మొత్తానికి జరుగుతూ ఉంటుంది. ఈసారి ఎక్కువ కామన్ పీపుల్కే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పుడున్న ఈ సీజన్కి నాకు తెలిసినందులో కామన్ పీపుల్స్ ఎందుకు అంటే, కామన్ పీపుల్స్ దగ్గర నుంచి వైరల్ న్యూస్ అయితే రాబోతా ఉంది, వైరల్ కంటెంట్ రాబోతా ఉంది. అంటే సెలబ్రిటీల దగ్గర నుంచి ఓన్లీ షోలు జరుగుతూ ఉన్నాయి, ఓన్లీ లైక్ పప్పెట్ షో అంటారు కదా, బే అని చెప్పేసి ఆ టైప్ ఆఫ్ షో జరుగుతూ ఉన్నాయి సెలబ్రిటీలతో, ఈ యాక్ట్రెసెస్తో, లేకపోతే సీరియల్ బ్యాచ్ వాళ్ళతో. వీళ్ళతో ఏమి జరగట్లేదు, ఓన్లీ షోస్ జరుగుతాయి. అందుకే వాళ్ళ కంటెంట్ కావాలా, సేమ్ లైక్ పల్లవి ప్రశాంత్, అప్పుడు ఇంకో
కామన్ పీపుల్స్ తీసుకొని వచ్చాను కదా, అట్లాంటి టైప్ ఆఫ్ కంటెంట్ రావాలి, వైరల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు చాలామందిని ట్రై చేస్తున్నారు. అందులో ఇంట్రెస్టింగ్ మీకు ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం, ది మోస్ట్ బోల్డ్ సీన్స్ చిన్న చిట్టి అక్క. అక్క వద్దులే, మళ్ళీ మనోభావాలు దెబ్బతింటాయి అందరికీ. అక్క కాదు కానీ చిన్న చిట్టి, అదే అలెక్క చిట్టి పికిల్స్లో ముగ్గురు ఉంటారు. పెద్ద చిట్టి, మధ్య చిట్టి, చిన్న చిట్టి. చిన్న చిట్టి ఎవరంటే మన రమ్య మోక్ష. రమ్య మోక్ష వచ్చి మీకు అందరికీ తెలిసిందే, కావాలంటే కింద ఫోటో కూడా కనపడతా ఉంటుంది. ఆమె బోల్డ్ సీన్స్ అంటున్నా, సారీ, బోల్డ్ లైక్ ఆ కంటెంట్ కానీ, లైక్ ఆ మాటలు కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ జిమ్ బాడీ నలిపేస్తుంది. ఇంకా ఎవడో తెలియదు, చచ్చిపోతాడు హౌస్లో, నాకైతే తెలియదు. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందని. సో అట్లా చేసి, ఇలా చేసి, అలా చేసి అలెక్క చిట్టి పికిల్స్ వాళ్ళని పక్కా తీసుకుంటారు. అది తీసుకోవడం కూడా ఈ రమ్య మోక్ష అని, అదే బోల్డ్ అక్కనే ఎందుకు తీసుకుంటారు అంటే, సారీ, బోల్డ్ చిన్న చిట్టి అక్కనే ఎందుకు తీసుకుంటారు అంటే, ఆమె దగ్గర నుంచి కంటెంట్ చాలా వచ్చింది. 4 monthsలో ఎంత వైరల్ అయ్యాయంటే అంత వైరల్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళకి 3 months బిగ్ బాస్ ఉంటుంది కాబట్టి ఐ మీన్ మోస్ట్లీ నాకు తెలిసినంతలో టాప్ 5 వరకు తీసుకెళ్తారు. ఆమె టాప్ 5 తీసుకెళ్తారా అంటే అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది, తీసుకెళ్లరా అనేది. బట్ బిగ్ బాస్ మాత్రం పుష్ చేస్తాడు ఆమెను ఉంచడానికి మాత్రం, ఎందుకంటే కంటెంట్ బీభత్సంగా వస్తుంది. ఎందుకంటే మధ్యలో చెప్పలేం, బిగ్ బాస్ కూడా ఏమన్నా సడన్గా బయట నుంచి పికిల్స్ పంపించి అలెక్క చిట్టి పికిల్స్ అన్నాడు అనుకో, మొత్తం వైరల్ అయిపోతుంది. అది ఇంకా బిగ్ బాస్ బిగ్గెస్ట్ ఎవర్ ఎపిసోడ్ అయిపోతుంది, బిగ్గెస్ట్ ఎవర్ బిగ్ బాస్ చరిత్రలోనే ఈ సీజన్ నిలిచిపోతుంది. అట్లా కానీ పంపించి అలెక్క చిట్టి పికిల్స్ అన్నాడంటే మేబీ పెట్టొచ్చు, కొన్ని టాస్కులు జరుగుతాయి కదా, బీబీ హోటల్, బీబీ రెస్టారెంట్, అట్లా అలెక్క చిట్టి పికిల్స్ హోటల్ అని పెట్టాను అనుకో, అయిపోయి ఇంకా వైరల్ అయిపోతుంది. అది ఇంకా మనం చూసింది లేదు, చేసేది లేదు. అప్పుడు ఇంకా రోబో సినిమాలో వసి అంటాడు కదా, మే అని చెప్పేసి, అట్లుంటుంది మనకు కూడా పంచాయతీ. చిట్టి పికిల్స్ ఆమెకి ప్రమోషన్ కూడా అవుతుంది, మళ్ళీ స్థాయి పెరుగుతుంది ఇంకా ఆమెది. అట్లా చిన్న చిట్టి ఉంది కదా రమ్య మోక్ష, ఇంకా చిన్న చిట్టి కొంచెం బోల్డ్గా, గ్లామర్గా ఉంటుంది, కొంచెం మంచి మీకు కావాల్సిన కంటెంట్ వస్తుంది, మీకు కావాల్సిన సీన్స్ వస్తాయి, కొంచెం గట్టిగా కంటెంట్ ఇస్తుంది. కాబట్టి మొత్తానికి అలా ఇలా ఎలా అయినా సరే ఆమెను తీసుకోవడానికే ట్రై చేస్తారు, మంచిగా పెట్టడానికి ట్రై చేస్తారు. ఇదబ్బా మొత్తానికి ఓవరాల్గా హోస్ట్ గురించి చెప్పిన, అండ్ బిగ్ బాస్ కొత్త హోస్ట్ గురించి చెప్పిన. మోస్ట్లీ కామన్ పీపుల్ ఎవరు ఎక్కువ కంటెంట్ ఇస్తారు, ఎవరు ఎక్కువ వైరల్ అవుతారంటే రమ్య మోక్ష, బోల్డ్ అక్క, చిన్న చిట్టి అక్క. మొత్తానికి అయితే కంటెంట్ ఇస్తుంది నాకు తెలిసినంతలో. ఇంకా ఫర్దర్గా ఇంకో 4 days 5 daysలో ఇంకో కొత్త టీజర్ వస్తూ ఉంది. దాని గురించి కూడా ఫర్దర్గా అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఒపీనియన్, అసలు టీజర్ ఎలా ఉంది, లోగో ఎలా ఉంది, అండ్ రమ్య మోక్ష మీద మీ కామెంట్ ఏంటి, చిన్న చిట్టి మీద మీ ఒపీనియన్ ఏంటి, అండ్ హోస్ట్ ప్రేరణ ఉండడం వల్ల ఎలా ఉంటుంది బిగ్ బజ్ అనేది, మొత్తానికి ఓవరాల్ కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఫర్దర్ వీడియోస్ కోసం. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ, టేక్ కేర్, బై.